నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గం చాలా హాట్‌గానే ఉంటుందని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో పెనమలూరు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే దాని మీద సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది. మనకందినటువంటి ఇన్పుట్స్ ప్రకారం చూస్తే గనక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు అనేది మాత్రం వాస్తవం అంటున్నారు పెనమలూరు నియోజకవర్గంలోని ప్రజలు, అలాగే రాజకీయ నిపుణులు కూడా. చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. అసలు వాస్తవానికి బోడే ప్రసాద్కు తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ వస్తుందా లేదా అని అయోమయ పరిస్థితిలో మొన్నటి వరకు ఉంది. ఇలాంటి క్రమంలో ఇంకొక మాట కూడా బయటకు వచ్చింది. పెనమలూరుకి కొత్త క్యాండిడేట్ వస్తున్నారు, అందులోనూ మైలవరం నియోజకవర్గం నుంచి బదిలీపై వస్తున్నారు అనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇలాంటి సందర్భంలో అవేమీ పట్టించుకోకుండా బోడే ప్రసాద్ ఆయన దినచర్యలో భాగంగా నియోజకవర్గ ప్రజలతో మమేకమై తిరుగుతూ వచ్చారు. ఇటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ తరపున పెడన నియోజకవర్గం నుంచి బదిలీపై వచ్చారు మంత్రి జోగి రమేష్. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఆ నియోజకవర్గంలో చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచినటువంటి పార్థసారథి ఆయన పార్టీ మారారు. ముఖ్యంగా పార్టీ మారడానికి కూడా గల కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఆయనకు టికెట్ లేదని చెప్పడం ప్రధానంగా. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆయన్ని ఆదరించింది, వేరే చోట ఆయనకైతే అవకాశం ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే పెనమలూరులో వైఎస్ఆర్సీపీ అంటే టక్కున గుర్తొచ్చేది కొలుసు పార్థసారథి. తెలుగుదేశం పార్టీ అంటే వెంటనే ఎవరన్నా అడిగినా చెప్పేది బోడే ప్రసాద్ పేరు. ఇటువంటి సందర్భంలో దాదాపు 2,74,000 మంది అక్కడ ఓటర్లు ఉన్నారు. ఇటువంటి క్రమంలో పెనమలూరు నియోజకవర్గంలో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి జోగి రమేష్కు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసన, ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం ఇటీవల మనం చూసాం. తాజాగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ వ్యవహారానికి సంబంధించి ఆయన్ను నిలదీశారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఒక రకమైనటువంటి మాట తీరుతో ఆయన అసహనం కలిగించేలా వ్యవహరించారు అనే దాని మీద. ఇలాంటి సందర్భంలో బోడే ప్రసాద్ ఆయన చాలా సానుకూలమైనటువంటి అంశాలు ఆయనకున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నెక్స్ట్ డేనే రిజల్ట్ వచ్చిన వెంటనే ఆయన ఆ నియోజకవర్గంలో పర్యటించి ఎవ్వరు కూడా మామూలుగా మనం చూసుండం అలా. ఆంధ్రప్రదేశ్ కానీ 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎవరైనా ఓడిపోతే మళ్ళీ బయటకు వచ్చి ఆ నియోజకవర్గంలో పర్యటించరు. చాలా కాలం చాలా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఒక రకమైనటువంటి బాధ, నిరాశ, నిస్పృహ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ నియోజకవర్గంలో గెలవాలని భావిస్తారు కాబట్టి గెలవకపోతే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఆయన అలా చేయలే. ఆ నియోజకవర్గంలో ప్రతి వాడ, ప్రతి గల్లీ తిరుగుతూ మీరు నాకు ఓటు వేయకపోయినా పర్లేదు, నేను ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి నేను ముందుంటా, మీ ఆదరణ ఎప్పుడూ నాకు ఉండాలి, నేను ఈ నియోజకవర్గాన్ని వదలను, ఈ నియోజకవర్గ ప్రజలతో నాకు ఎనలేని బంధం ఏర్పడింది అని చెప్పి తిరుగుతూ వచ్చారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా అప్పుడు మారింది. 2019 ఎన్నికల గురించి చెప్తున్నాను. ఇలాంటి సందర్భంలో బోడే ప్రసాద్ ఆయన ఖచ్చితంగా ఈసారి ఘనమైనటువంటి విజయాన్ని సాధిస్తారు, భారీ మెజార్టీతోనే ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం జెండా ఎగరవేస్తారు పెనమలూరులో అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ పట్ల కూడా ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, అసహనం ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులు, అలాగే అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ సమీకరణాలు, ముఖ్యంగా అభ్యర్థుల మార్పులు, పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సరైనటువంటి గుర్తింపు ఇవ్వకపోవడం,
ఉదాహరణకు కొలుసు పార్థసారథికి టికెట్ లేదంటే ఆయన అసంతృప్తితోనే బయటకు వచ్చారు, లేకపోతే అక్కడి నుంచే పోటీ చేసేవారు కదా. సో ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కానీ కాలిక్యులేషన్స్ కానీ వేగంగా మారుతున్నాయి. ఎందుకనంటే కొలుసు పార్థసారథి వేరే నియోజకవర్గానికి వెళ్ళినా కానీ ఆయన అభిమానులు కానీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ అంతా టర్న్ అవుతుంది, ఖచ్చితంగా చీలికైతే వస్తుంది. పార్టీపై అభిమానం కాదు, వ్యక్తిపై అభిమానంతోనే ఓట్లు వేసి గెలిపించారు అనేది ఆ నియోజకవర్గంలో బాగా వినిపించేటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా బోడే ప్రసాద్కి కలిసొచ్చే అంశం. 100% ఆయన విజయ తీరాలకు వెళ్ళటానికి ఇదే కారణం అవుతుంది. సో ఇటువంటి సందర్భంలో పెడన నియోజకవర్గంలో ఉండి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడికి పంపించారు. స్థానికుడు కాదు, ఆ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడూ కూడా మమేకమై ఆ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ప్రజల సంక్షేమానికి కానీ పనిచేసినటువంటి దాఖలాలు లేవు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా బోడే ప్రసాద్ చాలా మంచి వ్యక్తి, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు అనేది కూడా ఒక గుర్తింపు ఉంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా పెనమలూరు నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి వస్తున్నారు, బోడే ప్రసాద్కి ఈసారి టికెట్ ఇవ్వరు అని వార్తలు వచ్చినటువంటి సందర్భంలో ఆయన మీడియా ఎదుట ఆయా పార్టీ కార్యకర్తలు, బోడే ప్రసాద్ సన్నిహితులు, అభిమానుల దగ్గర చిన్నపిల్లాడిలా ఏడ్చారు. సో ఇలాంటి సందర్భంలో ఆయనకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు గెలిపిస్తారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఈసారి పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు అనేది.